మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సర్వం స్థూలతను గజేంద్ర వదనం లంబోదరం సుందరం మదగంధలుబ్ధ మధుపౌయాలోల గండస్థలం ప్రస్యందం మదగంధలుబ్ధ మధుపౌయాలోల గండస్థలం దంతాఘాత విదారితారిరుధిరై సింధూర శోభా వందే శైలసుత సుతం గణపతి సిద్ధిప్రదం కామ్యదం జం తననత జం తననట కుందరి కిటకట కుందరి 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 జం తననత జం తననత 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 కుందరి కిటకట జం తననత జం తననత కుందరి కిటకట కుందరి 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 జం తననత
తగత కుందరి జం తణం తోం తళంగు తైత తైర గత గత కుందరి జం తణం తోం తళంగు తైత తైర గత గత కుందరి గత జం తత ధిని దగ చిత్తళంగు మని మెడలిన శ్రీ గత జం తత ధిని దగ చిత్తళంగు మని మెడలిన శ్రీ గత జం తత ధిని దగ చిత్తళంగు మని మెడలిన శ్రీ ఆద్యంతరహిత ఎరలవశేష సగం గణపతికి మోపులు ఆద్యంతరహిత ఎరలవశేష సగం గణపతికి మోపులు విఘ్నభద్ర నిమగ్నవర సద్గుణ గణపతికి వెనా ప్రణతులు విఘ్నభద్ర నిమగ్నవర సద్గుణ గణపతికి వెనా ప్రణతులు విఘ్నభద్ర నిమగ్నవర సద్గుణ గణపతికి వెనా ప్రణతులు గణపతికి ప్రణతులు గణపతికి ప్రణతులు గణపతికి ప్రణతులు 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 దిగి దిగిద దిద్దిత్తై దిత్తై దత్తరి దత్తాహం దత్ దిగి దిగిద కృదిత్తై దిత్తై దత్తరి దత్తాహం దత్తానొత్త కిಣ್ಣ కిಣ್ಣ తొంగడెక్కు తొంగ నంగడెకడగ 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 దిందాం నొత్త కిಣ್ణ కిಣ್ణ తొంగడెక్కు తొంగ నొత్త కిಣ್ణ కిಣ್ణ తొంగడెక్కు తొంగ తాగం దిత్తం దిక్కడగ దిత్త దత్తద్రిగజం దక్కడగడగ దిక్కడగడగ తొంగడగడగ దిందాం దక్కడగడగ దిక్కడగడగ తొంగడగడగ దిందాం తక్కుడెక్కు తక్కిట్ట తొంగిడగడగడేణ తంగిక్కడగ దిక్కిట్ట దిక్కు తక్కిట్ట తొంగిడగడగడేణ తంగిక్కడగ దిక్కి తతపితనం ధన్నతాహ తక్కడగజం కిడగజం దిత్తకుం దదిక్కు ధన్న తతపితనం ధన్నతాహ తక్కడగజం కిడగజం దిత్తకుం దదిక్కు ధన్న తన్నం ధన్నత జన్నుం జన్నుత దిమ్మిం దిమ్మిత తతాది దిక్కి తతాహ తత తాకడగడగ జయగడగడగ తలంగుద తిత్తగదలిగితం తలంగుద తిత్తగదలిగితం తలంగుద తిత్తగదలిగితం దత్తజన దత్తజనద దంతజన దత్తజన దత్తజన దంతజనదం దంతజన తలజనదై దంతజన తలజన దత్తజన దంతజనదం దంతజన తలజన దత్తజన హలో మాట్లాడే కంటే ముందు మన ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీ మేకల మధుసూదన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బండారు రాగి లక్ష్మణరెడ్డి అన్నకు, అదేవిధంగా రహమతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారి శ్రీవాణి గారికి, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ రహమతపూర్ గంధం జోష్ణ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్పన గారికి, అండ్రెడ్డి కల్పన గారికి, అదేవిధంగా ట్రాఫిక్ ఏఎస్ఐ భారతి గారికి, అదేవిధంగా మా కమిటీ సభ్యులకు, భగాయత్ వాసులకు, మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచం అంతా కూడా మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. ఎందుకనగా జాతీయ, భాష, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అన్ని సరిహద్దులు దాటి మీరు కూడా మగవాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎక్కడైతే మహిళను గౌరవిస్తారో, ఎక్కడైతే మహిళను అభిమానిస్తారో అక్కడ ముక్కోటి దేవతలు వెలిసి ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. ఎక్కడైతే ఇంట్లో మహిళ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ కుటుంబము, పిల్లలు, వాళ్ళ అభివృద్ధి కూడా అంతే పైకి డెవలప్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా మహిళలను ముందుగా ప్రాధాన్యత ఇచ్చి
వాళ్లకు గొప్ప గొప్ప పథకాలు కూడా పెట్టడం, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు కొత్త కొత్త చట్టాలు తేవడం, మహిళను ముందు వరుసలో నిలబెడుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మహిళనే ముందు వరుసలో నిలబెడుతుంది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు రిజల్ట్ తీసుకున్న, ఇంటర్మీడియట్ రిజల్ట్ తీసుకున్నా, 10th తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా మహిళలు బాలికలు ఒక స్టెప్ ముందున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బాలురు వెనుకబడిపోతున్నారు. కాబట్టి మహిళలను గౌరవించాలి, పురుషులు మనం కూడా గౌరవించబడాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ కావడానికి కారణం మా ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ. వాళ్ళ మొత్తం పేర్లు చదువుతారు, 2 నిమిషాలైనా పేర్లు చదువుతారు. వాళ్ళ ఏంటంటే ఒకటి శ్రీనివాసరావు గారు, సంగమేశ్వర రెడ్డి గారు, సుభాన్ రెడ్డి గారు, చిరంజీవి గారు, గణేష్ గారు, అదే ప్రసాద్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా వెంకన్న గారు, చంద్రశేఖర్ గారు, రవీందర్ రెడ్డి గారు. దయచేసి మర్చిపోతున్నా, మీరు క్షమించాలి. ఒకరు మర్చిపోతే పట్టించుకోదు మీరు. సరే, బంగ్లా శ్రీనివాస రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణం వీళ్ళు. అదే తర్వాత మహిళలను తీసుకుంటే మంజుల గారు, స్వప్న గారు, రవలి గారు, బంగ్లా స్వర్ణలత గారు, కావ్య గారు, లత గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా బాగా పోటీలు పెట్టారు. చాలామంది ఒక 5 గేమ్లు పెట్టారు. చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు ఆటల పోటీలు. వాళ్ళకు కూడా బహుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళకు బహుమతి ప్రదానం చేస్తాడు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 2 శానిటేషన్ వర్కర్లకు, 2 నర్సులకు, 2 పోలీసు అధికారులకు, మహిళా పోలీసులకు సన్మానం అవుతుంది. దాని తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. తర్వాత మన ప్రోగ్రాం కంటిన్యూ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు కేసీఆర్ ప్రోగ్రామ్ ఉందంట, అందుకని తొందరపోతారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేద్దాం. అన్న మీరు ఒక నిమిషం మాట్లాడి. పోలీస్ నుంచి W భారతి గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలని. ట్రాఫిక్ ASI శ్రీ W భారతి గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దల్ని. ఒకసారి మనం కూడా మన చప్పట్లతో ఆ సత్కారాన్ని ఎంకరేజ్ చేద్దాం. అయినా లేదు కానీ మీడియా కెమెరాస్ అవి చేయలేవు. అండ్ అలానే ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ పద్మ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ మేడం మీరు కొంచెం చూడాలి. నర్స్ సుజాత గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. నేను చెప్తూ ఉంటాను ఇక్కడి నుంచి, పాపం ఎవరికి కల్పించట్లేదు కాబట్టి. సో కరోనా టైంలో వీళ్ళందరూ కూడా వారి అమూల్యమైన సేవల్ని ప్రజలకి అందించినందుకు గాను ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి సత్కారాన్ని అందిస్తూ ఉన్నాము గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. అండ్ అలానే నెక్స్ట్ శానిటేషన్ నుంచి ఇటిక భాగ్యమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శానిటేషన్ స్టాఫ్ నుంచి ఇటిక భాగ్యమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రాంతాలన్నీ కూడా ఇంత చక్కగా మనకి క్లీన్ గా నీట్ గా ఉన్నాయంటే దానికి కారణం వీళ్ళే. ఇప్పుడు అండ్ అలానే అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నామండి.
హ్యాపీ ఉమెన్స్ డే. అలాగనే బగాయత్ సోదరులకి, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు రాయుడు లక్ష్మారెడ్డి అన్న గారికి, శిల్పారెడ్డి గారికి, మా బీజేపీ మహిళా ప్రెసిడెంట్, అలాగనే శ్రీవాణి గారికి, జోష్నా గారికి, కల్పన గారికి, అలాగనే మసూద్ రెడ్డి అన్న గారికి, ఇంకా మీ అందరు కూడా భారత మన ఎస్ఐ గారికి, అలాగనే ఇంకా ఎవరున్న మీ అందరు కూడా నా నమస్కారం. ముఖ్యంగా బగాయత్లో ఇంతమంది మహిళలు వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది పాష్ కాలనీ అని అనుకుంటాం కదా, రియల్గా కూడా నిజంగా కూడా నేను కూడా సర్ప్రైజ్ ఉన్నా. ఇంతమంది వచ్చిండు, ఇంతసేపు కూర్చొని ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తుందని చెప్పి సంతోషం. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, గవర్నమెంట్ 33% మహిళలకు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లోకల్ బాడీస్లో ప్రతి చోట కూడా వస్తారు. రేపు అసెంబ్లీలో ఒక 150 మంది ఎమ్మెల్యేస్ ఉంటే అందులో 33% మీరే ఉంటారు. కాబట్టి మీరందరూ ఎవరన్నా ఎమ్మెల్యే కావచ్చు, ఎవరన్నా లీడర్ కావచ్చు, నేను అయితా నేను కాను అనేది ఏమీ లేదు. మీ అందరు కూడా కావచ్చు. అలాగనే కార్పొరేటర్లు కానీ ప్రతి చోట ఒకవేళ లోకల్ బాడీ 50% గిట్టి ఇవ్వలేదనుకో, నా ఏరియాలో మాత్రం మన కాన్స్టిట్యున్సీలో 50% నేను వాళ్ళ వాళ్ళని ఒప్పించాను, మీకు అందరికి ఇప్పిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ టైం స్టేట్లో నేను ఒక మహిళా జాబ్ మేళా పెట్టబోతున్నాను. అది ఫాక్స్కాన్ ద్వారా, ఫాక్స్కాన్ వాళ్ళే పెడతా ఉంటారు. ఇక్కడ వచ్చి ఆర్గనైజ్ చేసి అన్ని పోస్టర్లు అన్నీ అంటికేస్తాను. మీరు దయచేసి మీరు అందరు కూడా కోఆపరేట్ చేయాలి. మహిళలు ఎక్కువ మటుకు. శిల్పా మేడం మీరు కూడా రావాలి. మీరు అందరు కూడా వస్తే ఏంటంటే దాన్ని సక్సెస్ చేయాలి, అందరికి కూడా జాబ్లు వస్తాయి అని చెప్పి నిన్ననే వాళ్ళ ఎవరైతే హెడ్ ఉన్నాడో మన ఓటరే ఆయన సైనిక్పూర్లో ఉంటాడు, ఆయనే అన్ని కండక్ట్ చేస్తా అని చెప్పిండు. కాబట్టి మీరు అందరు కూడా దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, నేను ఎంబీబీఎస్ సీట్ ఎవరికి వస్తే బీడీఎస్ కానీ ఎండి కానీ ఎవరికి సీట్ వచ్చినా వాళ్ళ 5 ఏళ్ళు ఫీజు నేను కడతా ఉన్నాను. కాబట్టి మీ అందరికి ఐడియా ఉంది. అలా ఎక్కువ మటుకు మహిళలకే వస్తున్నాయి సీట్లు. చాలా సంతోషం. మీరందరూ కూడా మీ పిల్లలకు అందరు కూడా చదువుకోమని చెప్పాలి. ఎవరైతే స్లమ్స్లో ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మీ దృష్టికి వస్తే నా దగ్గర పంపేయండి, వాళ్ళ ఫీజు కట్టే బాధ్యత నాది. అట్లనే మీ దగ్గర పనిచేసే వాళ్ళు మహిళలు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా నా దగ్గర పంపిస్తే వాళ్ళ హెల్త్ టేక్ కేర్ అన్నీ కూడా వాళ్ళ హెల్త్ సంబంధించిన అన్ని టేక్ కేర్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లేపోతే బగాయత్ సంబంధించింది, ఎందుకంటే ఇక్కడ వచ్చినా కాబట్టి బగాయత్ సంబంధించింది ఇక్కడ అన్ని కమర్షియల్ వస్తూ ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు, అన్ని ఇల్లీగల్ కమర్షియల్సే అన్నీ కూడా. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను టచ్ చేయను, మీ అందరికి కూడా ఐడియా ఉంది. మా అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకపోయేవాడు, నేను కూడా చేయను. కానీ డెవలప్మెంట్ విషయంలో మీ అందరు ఎంబడి ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. రెండోది, మీరు ఎవరి దగ్గర ₹1 మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్న ఎవరు ₹1 ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాను. లోకల్ లీడర్లు మస్తు పైసలు అడుగుతూ ఉంటారు. దయచేసి మీరు ఎవరు భయపడద్దు. మీరు డెవలప్మెంట్ మాతో కొట్లాడి, మీరు ఎందుకంటే నాకు గెలిపించారు కాబట్టి మీ బాధ్యత, మీరు నాతో కొట్లాడి మీరు పని చేయించుకోవాలి. కానీ పైసలు ఇచ్చి పని చేయించుకోవద్దు దయచేసి. బగాయత్ సంబంధించింది చాలా చాలా పోలీసు వాళ్ళని కూడా నేను సిఐ తోటి మాట్లాడినా, ఏసీపీ తోటి మాట్లాడినా, ఇక్కడ కనీసం డైలీ ఒక సాయంత్రం పూట ఒక 2-3 రౌండ్లు కొట్టండి. 10 నుంచే తర్వాతనే స్టార్ట్ చేయమని చెప్పిన. ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా గంజాయి తాగుతున్నారు, వీళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మదన్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పోలీసులతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా బగాయి సంబంధించింది ఏ అవసరాలున్నా కూడా హెచ్ఎండిఏ కానీ ఇంకా మున్సిపలే కానీ ఇతర ఏ అవసరాలు ఉన్నా కూడా మీ ఎంబడి ఉండి పనిచేస్తా. దయచేసి మీరు ఎవరు కూడా ఒక పైసా ఇవ్వద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను బగాయత్ల సమస్యలు ఏంది నేను మొదలే చెప్పిన, మదన్నకు ఏదైనా ఉంటే చెప్పాను అని కూడా చెప్పిన. సరే, నేను హెచ్ఎండిఏ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను అన్నా ఈ 2-3 రోజుల్లో హెచ్ఎండిఏ కమిషనర్ కలుస్తా ఉన్నాను. నేను ఎంపీ గారితో కూడా నిన్న మొన్న మాట్లాడిపించిన హెచ్ఎండిఏ కమిషనర్కి మిమ్మల్ని తీసుకొని పోయి అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేపిస్తా. మీ వర్క్స్ కానీ ఏది అవసరం ఉన్నా కూడా మేము ఎంబడి ఉండి పనిచేస్తా. ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా నాకు చెప్తే దాన్ని బట్టి నేను పని చేసుకుంటా అని చెప్పి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మన పర్ఫార్మెన్స్ అందించినటువంటి శ్రీకృతి నృత్యాలయ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా
గిఫ్ట్స్ ని శ్రీపూర్వి నృత్యాలయ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గిఫ్ట్స్ ని అందిస్తూ ఉన్నాము. అక్షయ ఇప్పుడు గిఫ్ట్ అందుకుంటోంది. సో నెక్స్ట్ గాత్విక. సో గాత్విక ఇప్పుడు వేదిక మీద ఉంది. సో నెక్స్ట్ కావ్య. తర్వాత గాయత్రి. లతిక. గ్రీష్మిత్. గ్రీష్మిత్ గారైనటువంటి శ్రీ కరుణశ్రీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారికి ఫెలిసిటేషన్. లక్ష్మారెడ్డి గారికి ఇప్పుడు ఫెలిసిటేషన్ అండి. స్వప్న గారిని స్వర్ణలత గారిని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. బంగ్లా స్వర్ణలత గారిని. చూడాలి అన్న మదన్న జరగాలి మదన్న. సరస్వతి కాలనీ నుంచి మనం ఆ పర్ఫార్మెన్స్ చూసాం కదండి. సో పర్ఫార్మెన్స్ గురువు గారు ఆ పిల్లలకి నాట్యం నేర్పినటువంటి గురువు గారు కరుణశ్రీ గారికి కూడా ఫెలిసిటేషన్ జరిగింది. అండ్ అలానే ఇప్పుడు సరస్వతి కాలనీ నుంచి వెనుకకు వస్తే అడగరే టిఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిరి లక్ష్మారెడ్డి గారికి ఇద్దరికి కూడా వేరే పని ఉండడం మూలన ఇప్పుడు వారు వెళ్తున్నారండి. సో ఇద్దరికి గాను ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ ఉన్నాము మా ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఈ మహిళా దినోత్సవ వేడుకలకి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకసారి చూడండి. వచ్చిన గారి తీసుకున్నామే కదా. ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అసోసియేషన్ మెంబర్స్ ఇంకా కార్యక్రమం అంతా రైట్ రైట్ ఎందుకంటే మనమే మాట్లాడుకుంటే ఏముంటది, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలియాలి కదా. హాయ్ అక్క, సారీ నేను చూడలేదు. ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్నిటా సగం. సగమా మోర్ దెన్ సగమా? మోర్ దెన్ సగం కదా. మరి గట్టిగా రండక్క. నారీ శక్తి, నారీ శక్తి అంటూ అన్ని రంగాల్లో వైద్య విద్య స్పోర్ట్సే కానీ ఆంటర్ప్రెనర్షిప్లోనే కానీ పాలిటిక్స్లోనే కానీ అన్ని రంగాల్లో మహిళా సాధికారత దిశని
సాధన దిశగా పయనిస్తున్న మహిళలందరికీ, మరెంతో మంది మహిళలు తమకంటూ స్థానం ఒకటి చరిత్రలో సృష్టించుకున్న మహిళలకు అందరికీ కూడా, ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మహిళ తన ఇంట్లో భర్తను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అత్తమామలను చూసుకుంటూ, ఉద్యోగం చేస్తూ మళ్ళీ అంతరిక్షంకి కూడా వెళ్ళిన సందర్భం మనం ఎన్నో చూసాం. సో వారందరికీ కూడా ఒకసారి వందనం, అభివందనం. మహిళా సాధికారత అని మాట్లాడుకుంటాం. అసలు మహిళా సాధికారత అంటే ఏంటి? ఒక మహిళ కలగనాలి, ఆ కళ నెరవేర్చినప్పుడే అది మహిళా సాధికారత అనిపించుకుంటుంది. దానికి మనము మనతో పాటు ఇంకా నలుగురిని తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే పని మనం చేసినప్పుడే దాంట్లో కలిగిన సంతృప్తి ఇంకోటి ఉండదు. సో మహిళలుగా నేను ఎక్కువ టైం తీసుకోను. మహిళలుగా ఒకరికొకరికి ఈగో ఉండకుండా మనతో పాటు ఇంకో నలుగురు ముందుకు వెళ్ళాలని మనము ప్రోత్సహించి, మనలో మనం ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని మనము చేయగలుగుతాము, మనం చేస్తాము, మనతో పాటు ఇంకా నలుగురిని ఈ సమాజానికి మనము అందించే విధంగా మన మహిళా శక్తి పనిచేయాలని మీరందరూ కూడా, నేను ఇది ఒక సంకల్పం తీసుకున్నాను. రానున్న రోజుల్లో నేను యాజ్ అ స్టేట్ ప్రెసిడెంట్ ప్రతి మండలాల్లో నేను మహిళల్ని తయారు చేసి 33% రిజర్వేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దాంట్లో 33% మహిళలు ఎవరైతే రాజకీయాల్లో స్వయంగా పైకి వచ్చిన వాళ్ళని మాత్రమే మా పార్టీకి ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరి హస్బెండ్స్ ఉన్న వెనకాల ఉన్న వైఫ్స్ని మాత్రం నేను ప్రోత్సహించదలుచుకోలేదు. సో ఇది ఒక సంకల్పం నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్నాను. ఇంకో చిన్న సంకల్పం కూడా నిన్న మేము మా పార్టీ ఆఫీస్లో మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒక ఆర్గన్ డొనేషన్ క్యాంప్ని కూడా నేను ప్రతి దగ్గర నిర్వహిస్తున్నాను. దానికి సంబంధించి ఒక డాక్టర్గా, ఒక మహిళగా రానున్న రోజుల్లో నా అవయవాలు ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి నా పూర్తి బాడీని దానం చేస్తున్నాను. ఆర్గన్ డొనేషన్ని కూడా దానం. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి మన వల్ల ఒక ప్రాణం నిలబడుతుందనే ఒక సంతోషంతో మనం చనిపోతే అది చాలా గొప్ప విషయం. సో మీరు కూడా ఎవరన్నా దీంట్లో ఆర్గన్ డొనేషన్ చేయాలనుకుంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. ఒకసారి నా నంబర్ తీసుకోండి, 9553300039, 9553300039. అలాగే మహిళా స్థితిగతులు మారందే సమాజం మారదు. సో మనం ఫస్ట్ మనం మార్చుకుందాం. మన పైన మనం నమ్మకం కలిగినప్పుడే సమాజాన్ని కూడా మార్చగలుగుతాం. కాబట్టి ఒక పక్షి ఒక రెక్కతో ఎగరలేదు అనే స్వామి వివేకానంద గారి సూక్తిని గుర్తు చేస్తూ మరి ఒక్కసారి మీకు అందరికీ అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. అని చెప్పి ఇప్పుడు మన డాక్టర్ శిల్పారెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా భాగ్యజ్యోతి గారిని కోరుతూ ఉన్నానండి. సో మన అసోసియేషన్ నుంచి భాగ్యజ్యోతి గారిని వేదిక మీదకి వచ్చి శిల్పారెడ్డి గారికి ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి.